Hi friends, good morning. Good morning. Today we discuss about for the how to learn English. How to learn English. Okay. How to learn English. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారంటే ఫస్ట్ ఇంగ్లీష్ పైన భయం వదిలేయండి. మీకు ఇంతకుముందు ఈ వీడియో చూడకముందు మీకు భయం ఉండొచ్చు. బట్ నౌ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ నో నీడ్ ఫర్ ఎనీ గ్రామర్స్. ఓన్లీ ఓన్లీ ఫర్ మీకు చదవడం మాట్లాడగలగడం చాలు వస్తే చాలు. మ్, నేను చెప్తున్నాను మీరు దీనికోసం ప్లాన్ చేసుకోవడం కోసం మీ రోజు మొత్తాన్ని నెలల మొత్తాన్ని ఇలా టైం పెట్టాల్సిన అవసరం లేదు. మీ 24 hours టైంలో ఓన్లీ స్పెండ్ 2 minutes ఫర్ ఎవ్రీ డే 2 minutes ఫర్ ఎవ్రీ డే. ఐ టెల్ యూ హౌ ఎవర్. First day you learn, take 2 words. Next day again 2 words. Third day again 2 words. Let's go. Means take maximum duration. Duration will be duration 1 year. 1 year. 1 year means how many days? 365 days. 365 days. 365 days. Per day 2 words you learn. Then 365 into 2. 365 plus 365. How many? Total will be 730. You learn ఒక సంవత్సరానికి వచ్చేసి 730 words రన్ చేయగలరు. ట్రస్ట్ మీ. ఓకే. హౌ ఎలా అనేది నేను క్లియర్గా చెప్తా. అంటే ఎలా ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ డే బై డే. ఓకే. జస్ట్ ఫాలో దిస్ వన్. You will be improved 200% your English speaking skills. Your This is most helpful for everyone. That means school or college, first year or second year, inter or degree, or after completion graduate. కొంతమంది జాబ్ చేస్తుంటారు కానీ ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడుతుంటారు. ఓకే. వాళ్ళకు కూడా బట్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు రాదని చెప్పడం లేదు. ఇంగ్లీష్ వచ్చు బట్ ఫియర్, గ్రామర్ మిస్టేక్ అవుతుందేమో, ఇంకేమన్నా మిస్టేక్ అవుతుందని ఫియర్ వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. సో కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలి, వర్డ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి,
ఎలా మొదలు పెడితే బాగుంటుంది. సో యూ డోంట్ రిక్వైర్ ఫర్ ఎనీ grammar skills, only you learn this. Okay, I clearly explained what is the meaning of Telugu, what is the meaning of Hindi also I explained. Okay, not only English, you learn Hindi and English both way. Okay, in Telugu also I explained three languages, one words will be three languages I explained clearly. Okay friends, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆర్ యూ క్లియర్ అండర్స్టాండ్? లేట్ చేయకోకుండా టుడే ఇట్ సెల్ఫ్ విల్ బి స్టార్టెడ్ క్లాస్. ఓకే, టుడే ఇట్ సెల్ఫ్ విల్ బి స్టార్టెడ్ ఫస్ట్ క్లాస్. ఓకే, ఓకే ఫస్ట్ serial number. This is for Excel sheet. Serial number. Okay, or day, day, day. Okay, date. Which date will be you started? Starting date also important. Why will be in future? In future ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను, హౌ మెనీ డేస్ అయింది. ఓకే, సపోజ్ స్టార్ట్ టుడే, ఒక 1 వీక్ నువ్వు కంటిన్యూగా లర్న్ చేస్తావు. తర్వాత మ్యారేజ్ వచ్చి అకేషన్స్ వచ్చి, ఫ్రెండ్ బర్త్డేషన్ వచ్చి ఒక 2 days ఆర్ 1 వీక్ 1 మంత్ యూ కెనాట్ టచ్ చేయలే. సో టచ్ చేయలే, అప్పుడు అక్కడ డేట్ నీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నేను చేయలేదు. ఓకే, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు చేయలేదు. సో నేను మళ్ళీ ఈ డేట్ నుంచి ఈ డేట్ దీనిలో చేయలేదు, మళ్ళీ దీన్ని రీకరెక్ట్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ అగైన్. ఓకే, అంటే నువ్వేం చేస్తున్నావు, ప్రతిరోజు నీకు నువ్వు కొత్తగా నేర్చుకోవడానికి ఎవ్రీడే. మంచి జీవితంలో 365 యు లర్న్ ఎనీ వన్ న్యూ థింగ్, నాట్ ఓల్డ్ థింగ్ యూ రిమెంబర్. అంటే ఓల్డ్ థింగ్ విల్ బి యూ రివైజ్, న్యూ థింగ్ విల్ బి యూ లర్న్. దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. ఓకే, నాట్ ఓన్లీ దిస్, ఎనీథింగ్ ఏదైనా, మీరు స్కూల్ స్టూడెంట్ అయినా కాలేజ్ స్టూడెంట్ అయినా, సపోజ్ యువర్ స్కూల్ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఫస్ట్ యూ లర్న్ విల్ బి 365 days. 365 daysలో లాస్ట్ విల్ బి ఫైనల్ ఎగ్జామినేషన్. బిఫోర్ యూ విల్ బి మిడ్ ఎగ్జామినేషన్. దిస్ ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్, యూ విల్ బి కంప్లీటెడ్. ఆఫ్టర్ యూ గో సెకండ్ చాప్టర్. బిఫోర్ సెకండ్ చాప్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్గా చదవండి, మళ్ళీ రీకలెక్షన్ చేసుకోండి మీకు మీరు. ఓకే, ఏమేమి ప్లాన్ చేసుకున్నాం, ఏమేమి చేసుకున్నాం, ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి, ఏమేమి చదివాము, వాటి సొల్యూషన్ ఏంటి, గుర్తున్నాయా, గుర్తులేవా. ఓకే, గుర్తున్నాయి. సెకండ్ చాప్టర్కి వెళ్ళి సెకండ్ చాప్టర్ చదివా, కంప్లీట్గా నేర్చుకున్నాం. అగైన్ థర్డ్ చాప్టర్ చేసే ముందు, థర్డ్ చాప్టర్ యువర్ అటెంప్ట్ చేసే ముందు ఫస్ట్ చాప్టర్కి వచ్చేసాయి, మళ్ళీ రివైజ్ చేసుకో, మళ్ళీ సెకండ్ చాప్టర్కి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకో. అప్పుడు ఫ్రెష్గా థర్డ్ చాప్టర్ విల్ బి యూ లెర్న్. దిస్ ఈజ్ వే ఫర్ యూ రిమెంబర్ లాంగ్ వే. వై? బికాస్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్ లింక్ విల్ బి సెకండ్ చాప్టర్ లింక్ విల్ బి థర్డ్ చాప్టర్. రియల్ లైఫ్ ఆల్సో సేమ్, ఇంగ్లీష్ ఆల్సో సేమ్. First letter will be related to second letter related to third letter related to fourth letter. That means you learn day by day. Okay, first date, day, word means words, any words, English word. English words. Okay, next you want meaning. Telugu
తెలుగు మీనింగ్. ఓకే. ఓకే. డే 1. టుడే డేట్ అండ్ 06 by 10/24. First day. This one will be first day. Day 1. What is the word? What is the word? I will tell you simple thing. I will tell you simple thing. Simple thing. Simple thing. First, every day ఉదయాన్నే నువ్వు లేచావు. లేచిన వెంటనే లేచిన వెంటనే ఏం చెప్తావు? లేచిన వెంటనే ఎవరైనా ఎదురు కనపడితే ఏం చెప్తావు? గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. ఓకే. లేచిన వెంటనే వాళ్ళకి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అని చెప్తారు. గుడ్ మార్నింగ్ తెలుగు మీనింగ్ ఏంటి? గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం. ఓకే. ఇన్ యూ వాంట్ ఇన్ హిందీ మీనింగ్ ఆల్సో ఐ టెల్ యూ. సుబ్రత్. సుబ్రత్. ఓకే. సుప్రభాత్. సుప్రభాత్ మీన్స్ హిందీలో గుడ్ మార్నింగ్ అని. ఆఫ్టర్ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత సెకండ్ వచ్చేసి సెకండ్ టైం ఏంటి? సేమ్ డేటే. హౌ మెనీ వర్డ్స్? సేమ్ డేటే. ఇది ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. Third letter. What is that? Good evening. ఓకే. ఎవ్రీ మార్నింగ్ అంటే ఒక రోజులో 3 times. మార్నింగ్ అంటే మిడ్ నైట్ ఆఫ్టర్ 1 o'clock. సారీ ఆఫ్టర్ 12 o'clock. ఆఫ్టర్ 12 o'clock 1 to afternoon. Before 12 o'clock. This time will be మార్నింగ్ టైం. ఎప్పుడైనా కానీ ఎవరైనా కనుకొని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ 3 PM. గుడ్ మార్నింగ్ 7 PM. 7 PM సారీ 6 AM, 7 AM, 10 AM, 11 AM. This time will be గుడ్ మార్నింగ్ చేస్తాం. ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ మీన్స్ ఆఫ్టర్ 12 o'clock అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock. ఆఫ్టర్నూన్ 12 o'clock to 3 అంటే మ్యాక్సిమం 3 or 4 o'clock. Up to 4 o'clock. Good afternoon sir. Good afternoon I tell you. 4:30, 5, 6, 7, 8 up to 6, 7, 6 up to 6, maximum up to 6 or 7. Good evening. Next, good evening. After that, what is you take? Good night. ఓకే. ఒక రోజులో ఒకరిని విష్ చేయాలనుకుంటే ఏం చెప్తావు? గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ గుడ్ ఈవినింగ్, నైట్ విల్ బి గుడ్ నైట్. ఓకే. whenever whenever sleeping time, you will say good night. Good night. Okay. This is for డేలో ప్రతి పర్సన్. డోంట్ రిక్వైర్ ఫర్ ఐ టెల్ యూ బిఫోర్ ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి. కామన్ వర్డ్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాహుల్, గుడ్ మార్నింగ్ చందు, గుడ్ మార్నింగ్ హరి, గుడ్ మార్నింగ్ సీత అంటే గుడ్ మార్నింగ్ సీత.
ఓకే. గుడ్ మార్నింగ్ సీత. గుడ్ తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే. సేమ్ వర్డ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఓకే. గుడ్ ఈవినింగ్ రామ్ అంటే క్లియర్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు. సార్ మీరు ఆఫీస్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ టీమ్. టీమ్ మెంబర్స్ అయితే గుడ్ ఈవినింగ్ టీమ్. సింగిల్ మీకు ఎంత పెద్దగా గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్ పెద్దవాళ్ళు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్ మామ్. ఓకే. దిస్ టైప్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అంటే రెస్పెక్ట్ఫుల్. అంటే ఒక రోజులో ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఇది ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే. డే లైఫ్లో ఇవి వాడని ఇవి వాడని వాళ్ళు అనేది ఏ ఒక్కరూ ఉండరు. ఓకేనా. ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ కాలేజ్ లైఫ్ ఆర్ స్కూల్ లైఫ్ ఎవ్రీవేర్ ఈ ఫోర్ వర్డ్స్ ఈ ఫోర్ వర్డ్స్ సపోజ్ యు ఆర్ చాటింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫేస్బుక్ ఎనీవేర్. ఫస్ట్ స్టార్టెడ్ ఎర్లీ మార్నింగ్ యూ స్టార్టెడ్ చాటింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ రాము. గుడ్ మార్నింగ్ సీత. లైక్ యూ కెన్ చాట్. ఓకే. దిస్ ఈజ్ ఫర్ మేజర్ హెల్ప్ఫుల్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. టుమారో ఓకే మరిన్ని లెటర్స్తో మరిన్నితో టుమారో ఏ క్లియర్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. మీకు ఏమైనా అర్థం కాకపోయినా సో ప్లీజ్ కామెంట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్. ఎట్టివెంటిగా ఫీల్ అవ్వకండి. మీరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా పట్టుకోకుంటే నాకు మీరు కామెంట్ చేసిన తర్వాత నాకు పర్సనల్ కూడా మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేసి చెప్తా ఏంటి ఏమి అని. ఓకేనా. మీరు ఏమీ ఫీల్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్.